హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే కీర దోసకాయ పెసరపప్పు కూర వండుతున్నా. ఇదిగోండి, పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నాను. కీర దోసకాయ తెచ్చి చాలా రోజులైందండి, మర్చిపోయా. దీన్ని తినాలంటే ప్రాణం ఒప్పక ఏం చేస్తున్నానంటే కూర వండేస్తున్నా. ఒక్క కీర దోసకాయ, ఒక్క టమాటా కదండి, సారీ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కీర దోసకాయ చెక్కు తీస్తా. కోసి పెట్ట కీర ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ. ఇప్పుడు నేను పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేద్దాం. దోసకాయ కూరేగా కొంచెం ఆయిల్ సరిపోద్ది. ఆయిల్ వేడెక్కినాక ఉట్టి జీలకర్ర వేస్తానండి. ఇది ఎలాగో పెసరపప్పు కూర కాబట్టి మనకేం అక్కర్లేదు. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కొంచెం ఒక్క ఎండుమిరపకాయ వేస్తా. అది చిటపట్లాడింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కాస్త ఉప్పు వేస్తా. పసుపు, ఉప్పు 2 దీంట్లోనే వేస్తానండి నేను. కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసాను కదా. ఇప్పుడు కీర ముక్కలు వేసేస్తాం. వేసి ఇలా కలిపేద్దాం. పెసరపప్పు కూడా వేసేసి చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చక్కగా ఇలా మగ్గినాక కొంచెం కారం వేసుకుందాం. ఇలా కొంచెం కారం వేసుకొని మగ్గబెడదాం. అంతే, సింపుల్. ఏముందండి, చక్కగా ఇలా చేసుకుంటే అయిపోయాయి. చూడండి, రెడీ అయిపోయిందండి. కాస్త ఎండు కొబ్బరి పొడేద్దాం. ఇది కొంచెం ఫ్రై లాగా ఉండాలి కదా. కొంచెం కమ్మదనం కోసం మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కదా. చూసారా, అయిపోయింది రెడీ. ఇదేనండి కీర దోస పెసరపప్పు కూర. ఏం కాదు, ఈరోజు నేను ఫ్రైలా చేశాను, మొన్న కూరలాగా చేశాను. ఇదిగోండి, నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కీర దోసే కదా, మన హెల్త్కి చాలా మంచిది కదండి. విడిగా తినాలంటే కొందరు తినరు, అందరూ తింటారులే కానీ నాలాంటి కొందరు తినరు. అందుకని ఇలా కూర వండుకుంటా. ఈ విధానం కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.